మీరు ఆల్రెడీ అయిపోయిందిగా, మెచ్చుకున్నారుగా నన్ను. మొత్తం మీరే మాట్లాడేశారు. డిట్టోనా అయితే మీరు? ఓకే. యా. మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి నమస్కారం. వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా స్వాగతం. వినాయక్ గారికి స్వాగతం. ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్టిస్టులు చూసుకుంటే చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. చాలా అద్భుతమైన పాత్రలు, క్యారెక్టర్స్. అంటే మంచి టీం కుదిరింది ఇక్కడ. సందీప్ మాస్టర్, మీ పాట అద్భుతం అసలు. ఐ వాజ్ షాక్డ్ అట్ గౌతమ్స్ ఎనర్జీ. లాస్ట్ టైం ఐ టోల్డ్ యూ, అమేజింగ్ సాంగ్, చాలా వండర్ఫుల్. తర్వాత ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎనీ ఫీల్డ్ సక్సెస్ అవ్వాలంటే, పైకి రావాలంటే, ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే ముందు మంచి వ్యక్తి అయి ఉండాలి. అట్లా మా సతీష్ గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి, వెరీ హెల్పింగ్ నేచర్, ఫ్రెండ్షిప్కి అద్భుతమైన వాల్యూ ఇచ్చే మనిషి. అందుకే ఎప్పుడు ఆయన చుట్టూ మనుషులు ఉంటారు. ఆయన ఇన్వైట్ చేస్తే నో అని చెప్పడానికి ఉండదు అనమాట. అంత ఒక మంచి సంస్కారవంతమైన మనిషి. ఆయన వల్ల బోలెడు మంది ఈ టీంలో జాయిన్ అవ్వడం జరిగింది. అది చాలా ఇష్టంతో చేశారు అందరూ కూడా. తర్వాత ఆయన కూడా ఒక ధ్యేయంతో వచ్చారు హైదరాబాదు. అంటే సినిమా అనేది వ్యామోహం, అంటే ప్యాషన్ ఎవరికైనా కూడా. డైరెక్టర్ అవ్వాలని వచ్చారు ఆయన, నాకు తెలిసి. ఐ రైట్? ముందు అసలు అంటే సినిమా రంగంలో ఏడిగా పనిచేశారు, టు నో ద క్రాఫ్ట్. అంటే ఉన్నది చెప్తున్నా నేను, ఇబ్బందికరంగా ఉందా? తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశారు, తర్వాత కొన్ని సినిమాల్లో పార్ట్నర్గా చేశారు, తర్వాత సోలో ప్రొడ్యూసర్గా చేశారు. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఆయన ఎదుగుతూ వస్తున్నారు. మరి ఆ డైరెక్షన్ అది కూడా చేయండి తొందరలో. ఎందుకు దాన్ని పక్కన పెట్టడం? సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలోబాయ్, ఎస్పెషల్లీ అవర్ డాక్టర్ గౌతమ్ కృష్ణ, శ్వేత అండ్ రమ్య అండ్ ఎంటైర్ టీమ్, అనితా చౌదరి గారు. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మదర్ ఇండియాకి చెప్పినట్టు నాకే చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్.